హలో అండి. నేనైతే ఇది ఇవాళ తీయేస్తున్నాను. ఇది చూడండి, ఇట్లా వాలిపోతుంది. అందుకని తీసేద్దాం ఇంకా అనేసి అనుకున్నా. ఇప్పుడే తీయేసినామంటే బాగుంటుంది, లేకపోతే ఒకటొకటి పడిపోయిందంటే ఊరికే వేస్ట్ అవుతుంది మళ్ళీ. బాగుంటుందండి, పప్పులోకి వేసుకున్నా బాగుంటుంది, పచ్చడి చేసినా బాగుంటుంది, మెంతి కూర చట్నీ చేసుకుంటే కూడా బాగుంటుంది. పొద్దున్నుంచి 2 సార్లు నీళ్ళు చల్లినాను, అది కూడా గట్టిగా ఉంది. గాలికి అది కూడా బాగా డ్రై అయిపోతుంది. అది ఇట్లే వేర్లు, ఈ మట్టి ఉంది చూడండి, ఇంతవరకు కట్ చేసేసి దాన్ని సన్నగా కట్ చేసుకొని పెరుగులోకి వేసి ఇస్తే పిల్లలకు కూడా మంచిది, బాగా తినేస్తారు పిల్లలు కూడా. ఇది కట్ చేసి వేసి చపాతీ పిండిలోకి చపాతీ చేసుకోవచ్చు. చూడండి ఎట్లా పడిపోయింది. ఇట్లా పడిపోయిందంటే ఒకే మట్టిలోకి పడిపోయిందంటే మళ్ళీ ఆకు మనకి మనం నీళ్ళు చల్లుతా అంటే ఆకు అట్లే కుళ్ళిపోతుంది. భలే బాగా వచ్చిందండి ఈసారి. వర్షంలో 2 సార్లు వేసినాను, నేను వేయడము వర్షం జోరుగా పడ్డము, అది అట్లే వేస్ట్ అయిపోవడం అట్లా జరిగిపోయింది. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గిన తర్వాత వేసిన, ఒక 10 days ముందు, అంతే. ఈ రోజుకి కరెక్ట్గా 11 days అయింది. చూడండి దీంట్లో కూడా అట్లే పడిపోతుంది. ఇంతేనేమో, ఇది ఇట్లా వేసుకున్నామంటే ఇంతే వస్తుందో ఏమో తెలియదండి కరెక్ట్గా నాకు. అంటే ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది పప్పులోకి వేసుకున్నామంటే భలే భలే ఉంటుంది. అంటే ఇంకొంచెం పలుసగా వేసుకున్నామంటే మెంతులు ఇంకొంచెం పెద్ద అయ్యేదాకా పెట్టుకోవచ్చు. ఇట్లా మరి ఒక 4 పాటలు వేసుకున్నామంటే వారంకి 2 రోజులు దొరుకుతాయండి మనకి. వారంలో 2 రోజులు ఖచ్చితంగా మనం మెంతికూర చేసుకోవచ్చు.
ఉంటుందండి. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. ఇదిగోండి. ఎంత అయింది కదా, సరిపోద్ది. బాగుంది, బాగా వచ్చిందండి ఈసారి. ఓకే అండి, బాయ్. మీరు కూడా ఇట్లా ఒక 2 పాటలు వేసుకున్నారంటే చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.